చెప్తున్నాను. ఒక ఊరిలో ఒక రాము సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి పోతూ ఉంటాడంట. అప్పుడేమో ఒకరోజు సోము పొద్దున్నే లేవకుండా కట్టెలకి రాలేదంట. అప్పుడేమో రాము ఏమో త్వరగా పోయి కట్టెలు కొట్టేటప్పుడు సరస్సు దగ్గర ఒక చెట్టు ఉందంట. చెట్టు నరకడానికి పోయిందంట. అప్పుడేమో ఆయన గుడ్డలు సరస్సు లోపల పడిపోయిందంట. అప్పుడేమో జలదేవుడు నీటిలో నుంచి బయటికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు రాము అని చెప్పాడంట. అప్పుడేమో నా గొడ్డలు నీటిలో పడిపోయింది అన్నాడంట. అప్పుడేమో ఆ జలదేవుడు లోపలికి పోయి బంగారు గొడ్డల్ని తెచ్చిందంట. ఇది నాది కాదు అన్నాడంట. అప్పుడేమో వెట్టి గొడ్డల్ని తెచ్చిందంట. ఇది నాది కాదు అన్నాడంట. అప్పుడేమో ఆయన గొడ్డలు ఆయనకే ఇచ్చిందంట. ఇది నాది అన్నాడంట. అప్పుడేమో జలదేవుడు ఆయనకి బంగారు గొడ్డలు వెట్టి గొడ్డలు ఇచ్చిందంట. అప్పుడేమో ఇంటికి వెళ్తున్నప్పుడు సోము చూసి ఆశ్చర్యపోయిందంట. అప్పుడేమో ఆయన ఆమె భార్యకి చెప్తుంటే అప్పుడేమో అదంతా కిటికీలో నుంచి చూసి విన్నాడంట. మరుసటి రోజు సోము కూడా అదే చెరువు దగ్గరికి పోయి ఆయన గొడ్డల్ని విసిరేసిందంట. అప్పుడేమో జలదేవుడు వచ్చి బయటికి ఇది నీ గొడ్డలా అని ఆయన గొడ్డలు చూపిస్తాడంట. ఇది నాది కాదు అని అబద్ధం చెప్పిందంట. మళ్ళీ వెట్టి గొడ్డల్ని తీసుకొచ్చి చూపిస్తాడంట. ఇది నాది కాదు అన్నాడంట. మళ్ళీ బంగారు గొడ్డల్ని తీసుకొస్తే ఇది నాది అన్నదంట. అప్పుడేమో తప్పు చెప్పిండని మళ్ళీ ఆయన గొడ్డ లేకుండా నీటిలోకి వెళ్ళిపోయిందంట. అప్పుడేమో సోము ఏడ్చిందంట.